హైదరాబాద్ లా చెరువుల మీద నజర్ పెట్టింది సర్కార్. చెరువుల రక్షణ పునరుద్ధరణపైన జలసౌధల అధికారులతోటి సమావేశమైనరు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. చెరువులను కాపాడుకుంటందుకు ఏం చేయాలనో చాలాసేపు మాట్లాడినరు. మీటింగ్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ జిల్లా కేంద్రాలల్లా ఒక్కో చెరువును మొదటి దశలా బాగు చేస్తామన్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. నగరాలలో ఉన్న చెరువు భూములు కబ్జా కాకుండా కాపాడతామని, వాటిని అందంగా మారుస్తామని చెప్పిర్రు. అందుకోసం పక్కా ప్లాన్ తోటి రావాలని సాగునీరు, పురపాలక శాఖల పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిర్రు మంత్రులు. నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధి, రక్షణపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు జలసౌధల సమీక్ష జరిపిర్రు. మున్సిపాలిటీలల్లా చెరువులు బాగు చేస్తందుకు పురపాలక శాఖ, రెవెన్యూ, సాగునీటి శాఖల ఆఫీసర్లు కలిసి పనిచేయాలన్నారు మంత్రులు. ఒక్కో చెరువుకు మొత్తం నీటి మట్టం ఎంతనో ఖరారు చేయాలని చెప్పిండ్రు మంత్రులు. చెరువు శిఖం భూములు కబ్జా కాకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంచె వేయాలన్నారు. చెరువుల భూములపైన ఉన్న కేసులు తస్వా అయితందుకు ఆఫీసర్లు గట్టిగా పనిచేయాలన్నారు. ఇంకా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్న చెరువుల మీద లోతుగా చర్చ జరిపిండ్రు మంత్రులు. చెరువులను రక్షిస్తందుకు, బాగు చేస్తందుకు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యాటక శాఖల ఆఫీసర్లతోటి ఒక టీం తయారు చేయాలని చెప్పిర్రు మంత్రులు. చెరువులకు మురికి నీళ్లు రాకుండా చేస్తందుకు ఎస్టీపీలు కట్టే అవకాశాల్ని మెట్రో వాటర్ వర్క్స్ ఆఫీసర్లు పరిశీలించాలన్నారు మంత్రులు. కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీళ్లు చెరువులకు రాకుండా పీసీబీ ఆఫీసర్లు చూడాలని ఆర్డర్ వేసిండు. మొదటి దశలా నగరంలోన్న చెరువులను బాగు చేస్తందుకు 100 కోట్ల అంచనాలతోటి తయారు చేసిన ప్లాన్ ను మంత్రులకు వివరించిండ్రు ఆఫీసర్లు. ఈ ప్లాన్ తయారు చేస్తందుకు ముందు ఇతర రాష్ట్రాలల్లా చెరువులు కాపాడుతందుకు ఎసుంటి విధానాలు పాటించిర్రో చూసొచ్చినామని చెప్పిర్రు ఆఫీసర్లు. అన్నిట్లా మంచి విధానాలతోటి ప్లాన్ తయారు చేసినామని చెప్పిర్రు. హైదరాబాద్ లా దాదాపు 30 చెరువులకు కంచేసి కబ్జా కాకుండా కాపాడతామన్నారు మంత్రులు. తొందరలోనే జీహెచ్ఎంసీ పొలిమేర లోపటున్న చెరువులు కాపాడుతందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని చెప్పిర్రు. చెరువు కబ్జాలకు సంబంధించి కేసులు జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేస్తున్న ట్రైబ్యునల్ కిందికి తెచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలన్నారు. హైకోర్టు తీర్పు, మార్గదర్శకాల ప్రకారమే చెరువులు కాపాడుతందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎఫ్టీఎల్ విషయంలో స్టేలు దేవడంతో ఆలస్యమైతుందని హైకోర్టుకు చెప్తందుకు చీఫ్ జస్టిస్ ను గెలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆర్డర్ వేసిర్రు మంత్రులు. సిటీలో ఉన్న ప్రతి చెరువుకు ఒక నోడల్ ఆఫీసర్ ను పెడితే వాటిని తొందరగా బాగు చేయొచ్చన్నారు. అందుకోసం ఆఫీసర్లే స్వయంగా ముందుకు రావాలన్నారు మంత్రులు. మున్సిపాలిటీలు, పట్టణాలలో ఉన్న చెరువులు బాగు చేస్తందుకు సాగునీటి శాఖ అండగా ఉంటదన్నాడు మంత్రి హరీష్. ఊళ్లల్లా మిషన్ కాకతీయ సక్సెస్ అయినట్టే పట్టణాలల్లా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టు చూడాలన్నాడు. పట్టణాలల్లా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను ట్యాంక్ బండ్ లెక్క అందంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు.